మీ హేమమాలిని. ఇప్పుడైతే నేను నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఉన్నాను. సో ఇక్కడ ఏంట్రా స్పెషల్ అంటే ఆల్రెడీ మీరు బోర్డు చూసేసి అర్థమైపోద్ది. తెలంగాణ కెనైన్ అసోసియేషన్ వారి పెట్ స్టార్ పెట్ కార్నివల్ జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్ థింగ్ ఏంటంటే అన్ని రకాల డాగ్ బ్రీడ్స్, ఓన్లీ డాగ్సే కాదు, క్యాట్స్ కానీ, స్నేక్స్ కానీ, బర్డ్స్ కానీ, స్పారోస్ కానీ, ఇలా చాలా రకాల యానిమల్స్ది పెట్ కార్నివల్ జరుగుతుంది. సో ఇక్కడ చాలా రకాలైన యానిమల్స్ని యానిమల్ లవర్స్ చూడొచ్చు. ఇది 2 days జరుగుతుంది అనమాట. 23rd లైక్ 2 days వరకు జరుగుద్ది, ఇంకా 24th వరకు జరుగుద్ది నాకు తెలిసినంత వరకు. సో ఎన్నో రకాల పెట్స్ని మనము ఈ కార్నివల్లో చూసేయచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా వాళ్ళు, ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ వాళ్ళు దీంట్లో లైక్ వాళ్ళు ఒక స్పాన్సర్ లాగా చేస్తున్నారనమాట. నిజంగా ఒక మంచి కాజ్ అనే చెప్పాలి రౌండ్ టేబుల్ ఇండియా వాళ్ళకి, అలాగే లేడీస్ సర్కిల్ ఇండియా వాళ్ళకి. ఇలాంటి ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ తోటి వాళ్ళు వచ్చి చాలామంది చిన్నపిల్లలకు కానీ, లేడీస్కి కానీ, విమెన్కి కానీ ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు త్రూ దేర్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఈ ఆర్గనైజేషన్లో ఇలా ఫౌండేషన్ ద్వారా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ మనం ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఎటువంటి పెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల పెట్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ పెట్స్ని వాళ్ళు ఇక్కడ మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ వాటికి గేమ్స్ కండక్ట్ చేసి అండ్ విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఇస్తున్నారనమాట. పెద్ద షీల్డ్ అయితే చూశాను. లోపలికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. చలో. సో ఎంట్రన్స్లో ఇలా మనకి స్టాంప్ వేస్తారనమాట. మన బౌన్సర్స్ అయితే చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు, కోఆపరేటివ్గా ఉన్నారు అందరికీ. అండ్ లోపలికి వచ్చేస్తే చాలా అంటే చాలా చాలా నీట్గా అరేంజ్ చేశారనే చెప్పాలి. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. సో నేను ఇప్పుడు ఫస్ట్ స్టాల్ దగ్గర ఉన్నాను అనమాట. లోపలికి రాగానే నాకు ఫస్ట్ ఎంట్రన్స్లో కనిపించింది స్టాల్. ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే చాలా రకాలైన యానిమల్స్ ఉన్నాయి. ఒక్కటని కాదు, దున్నపోతులు ఉన్నాయి, బఫెలోస్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి, చిన్న హార్సెస్ ఉన్నాయి, స్వాన్స్ ఉన్నాయి, అండ్ అలాగే పక్షులు ఉన్నాయి, అండ్ రెప్టైల్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి. ఇలా చాలా రకాలైన యానిమల్స్ని ఒకేసారి మనం చూడొచ్చు అనమాట. మనం బేసిక్గా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న 1-2 యానిమల్స్ని చూడడం వేరు. ఇలా కార్నివల్స్కి వచ్చినప్పుడు ఎన్నో రకాల యానిమల్స్ని చూసి ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కార్యక్రమం ఇంకా లైక్ ఈరోజు 23rd అండ్ 24th వరకు ఉంటుందన్నమాట. సో అందరూ కూడా ఎవరైనా సరే ఇంకా చూడాలి, యానిమల్స్ని అన్ని చూడాలనుకుంటే రేపొద్దున కూడా మీరు వచ్చేసి విజిట్ చేసి చూడొచ్చు. ఎన్నో రకాలు ఉన్నాయి. మీరైతే వీడియోలో స్వాన్స్ చూడొచ్చు, బ్లాక్ కలర్ స్వాన్స్, వైట్ కలర్ స్వాన్స్, అండ్ పెద్ద పెద్ద లైక్ ఎక్కువ హెయిర్ ఉన్న కుందేళ్ళు ఉన్నాయి, చెవులు పిల్లలు ఉన్నాయి, పెట్ బుల్స్ ఉన్నాయి, చౌచౌ యానిమల్స్ ఉన్నాయి. ఇలా రకరకాల యానిమల్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఏమున్నాయి లోపల అండ్ దేనికి కాంపిటీషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తాను. మీరు అక్కడ చూస్తే కనుక షీల్డ్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్లో విన్ అయిన పెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి షీల్డ్స్ ఇవ్వడం జరుగుద్ది అనమాట. సో బర్డ్స్ ఉన్నాయి, ఇవి లైక్ ఇక్కడ బర్డ్స్ కాదు ఇవి, సో ఫారెన్ బర్డ్స్ ఉన్నాయి. ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి, వైడ్ రేంజెస్లో ఉన్నాయి.
వస్తే కనుక ఇక్కడ అన్నీ కూడా చాలా అంటే చాలా రకాల క్యాట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీలో ఉంది. ఒక్కొక్క బ్రీడ్ చూస్తుంటే అరే ఇన్ని రకాలు ఉన్నాయా, ఇన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయా క్యాట్స్ అని చూడొచ్చు. ఈ క్యాట్ అయితే దాని బేబీస్ తోటి ఉందన్నమాట కేజ్లో. చాలా క్యూట్గా ఉంది. బేబీస్ కూడా ఫుల్ పడుకున్నాయి. సో చాలా 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 లేజీగా ఉన్నాయి. యాక్చువల్గా క్యాట్స్ చాలా లేజీగా ఉంటాయి. సో అంతేకాదు వీటిని చాలా నీట్గా డెకరేట్ చేసి వాటికి చక్కగా కిరీటాలు పెడుతూ చాలా చాలా ముద్దుగా తయారు చేశారు క్యాట్స్. చాలా అంటే చాలా రకాల క్యాట్స్ ఉంటాయి అండ్ ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే ప్రతి క్యాట్ కూడా చాలా ఓపిక్గా, అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరి మీద హార్ష్గా వెళ్ళకుండా చాలా కామ్గా ఉన్నాయి. వాటి పని చేసుకుంటే నన్ను చూస్తాకొచ్చారుగా మీరు చూడండి అన్నట్టు. ఇది చూడండి ఎంత బాగుందో, క్యాట్ లాగానే ఉంది. అలాగే ఒక చిన్నపాటి బొచ్చు కుక్క పిల్లలా కూడా కనిపిస్తుంది. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాట్ని చాలా నీట్గా డెకోర్ చేసుకుంటున్నారు అండ్ చాలా నీట్గా తయారు చేస్తున్నారు. ఒక ప్రిన్సెస్, ఒక కింగ్, క్వీన్ లాగా రెడీ చేస్తున్నారు వాళ్ళ పెట్స్ని. సో చాలా అంటే చాలా క్యాట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ బయట స్టాల్స్లో వీటికి సంబంధించిన ఫుడ్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకా వేరే స్టాల్ దగ్గర వీటికి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అందులో విన్ అయిన వాటికి ప్రైజెస్ కూడా ఇస్తారనమాట. ఇంకా ఏమున్నాయి బయట ఇవన్నీ కూడా చూసేద్దాం, ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. చలో. సో మీరు చూసారు కదా ఎంత బాగుందో. తెల్ల పిల్లల్ని చాలా రేర్గా చూస్తాము. సో అలాంటిది మనం ఇలా ఈ కార్నివల్స్కి వచ్చినప్పుడు వీటిని చూసి వీటితో ఇలా టచ్ చేసి, ఎవరికైతే పెట్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో, చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పెట్స్ని చూస్తూ టచ్ చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ని, లైవ్ ఎక్స్పీరియన్స్ని, పెట్స్ తోటి ఆడుకునే ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చాలా రేర్గా వైట్ క్యాట్స్ని అయితే నేను చూడలేదు. అందులో నేను దాన్ని ఇప్పుడు ఎత్తుకుని మరీ మీతో మాట్లాడుతున్నా. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాట్స్ అన్నీ కూడా చాలా కామ్గా ఉన్నాయి. ఏవి కూడా మన మీదకి వచ్చేయట్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రతిదీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. బీయింగ్ అన్ పెట్ లవర్ నాకు బాగా నచ్చింది. సో ఈ క్యాట్ చూడండి డిఫరెంట్ కలర్లో ఉంది ఇది. సో ఇది కూడా చాలా కామ్గానే ఉంది. క్యాట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా మనం చూడొచ్చు. సో నా బ్యాక్ సైడ్ చూసారా, ఒక మంచి ఎద్దు ఉందని చెప్పాలి. ఎద్దన్నాలో బుల్లన్నాలో నాకైతే దాంట్లో చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని చూస్తే సై సినిమాలో మనకి చూపిస్తారు చూసారా లాస్ట్లో, దానిలాగానే ఉంది. మంచి స్టౌట్గా చాలా బలిష్టంగా ఉంది. చాలా బాగుంది కూడా. దీనికన్నా పెద్దది ఉందంట లోపల. సో ఇది చాలా కామ్గా ఫొటోస్ ఇస్తుంది. చాలా బాగుంది. పెట్ కార్నివల్లో ఈ పెట్స్ని కూడా మనం చూస్తామని అయితే నాకు తెలియదు. నేను చూశాను, చాలా బాగుంది. అండ్ ఇంకేమున్నాయి కూడా చూద్దాం. ఓకే, సో ఈ బ్రీడ్ వచ్చేసి న్యూ ఫౌండ్ ల్యాండ్ అంట. సో నాకు తెలిసి దీనికి గాలి ఎక్కువ కావాలనుకుంటా, అందుకే కూలర్ ముందుకు వచ్చింది. సో చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది అనిపిస్తుంది కుక్కను చూస్తుంటే కూడా. సో దాని పా సైజ్ కూడా ఎంత బాగుందంటే నిజంగా పెద్ద పెద్ద యానిమల్స్కి ఉండే పా సైజెస్లోనే ఉంది. మనం ఇక్కడ చూస్తున్న బ్రీడ్ వచ్చేసి ఆలబై అంట. సో చాలా చాలా బాగుంది. నేనైతే కొత్తగా చూస్తున్నాను దీన్నైతే, ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. సో చాలా బాగుంది. దీని గురించి దీని పెట్ ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీ పేరు? చందు. హాయ్ చందు. సో ఈ బ్రీడ్ ఫస్ట్ టైం మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? నేను నా మెడిసిన్ కిర్గిస్తాన్లో చేసా. సో అక్కడ చేసినప్పుడు అక్కడ ఈ బ్రీడ్ చాలా ఫేమస్. సో వీటిని సెంట్రల్ ఏషియన్ షెపర్డ్స్ అంటారు. సో సెంట్రల్ ఏషియన్ అంటే రీజన్స్ లైక్ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఆ ఏరియాస్లో వీటిని ఎక్కువగా గార్డింగ్ పర్పస్కి వాడతారు. అంటే హర్డ్ గార్డింగ్కి కానీ, లేకపోతే ఫైటర్ లైన్స్ కానీ, అంటే ఒక ఫైటింగ్ కల్చర్ అనేది అక్కడ ఉంటుంది. సో ఇవి ప్యూర్ ఫైటర్ లైన్స్ అండ్ ఇవి 5000 years ఓల్డ్ బ్రీడ్స్ ఇవి. సో అక్కడ నుండి నేను మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. నేను వస్తున్నప్పుడు నాతో పాటు పర్సనల్గా తెచ్చుకున్నా ఈ డాగ్. సో మీరు తెచ్చుకున్నప్పుడు చిన్న పిల్లప్పుడు ఎంత హైట్ ఉండే మాక్సిమం? చిన్న పిల్లప్పుడు ఇంత నాన్స్. అవును, ఓకే. 7 kgs ఉన్నప్పుడు తీసుకొచ్చా. వాట్ ఈస్ హిస్ లైఫ్ స్పాన్ యాక్చువల్లీ? ఎంత ఏజ్ వరకు ఉంటుంది? నార్మల్ డాగ్స్ అన్ని 13-14 years ఉంటాయి అంతే. సో దీని ప్రత్యేకత ఏంటి, మీకు బాగా నచ్చింది ఏంటి మిగతా డాగ్ బ్రీడ్స్తో పోల్చుకుంటే? అంటే నార్మల్ ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే జర్మన్ షెపర్డ్స్ కానీ, ల్యాబ్ అన్ని కామన్ అయిపోయి కొంచెం యూనిక్గా ఉంటుంది. అండ్ డాడీ వెటనరీ డాక్టర్. సో నాకు ఆ ప్యాషన్ అండ్ లవ్ పెట్స్ మీద అవన్నీ నాకు అక్కడి నుండి వచ్చాయి. అండ్ యూనిక్గా ఉండాలని చెప్పి నేను ఈ బ్రీడ్ తీసుకున్నాను. సో పార్టిసిపేట్ చేస్తుందా కాంపిటీషన్లో? ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేసింది? ఇప్పటి వరకు 3 times చేసింది. మా ప్రాపర్ వైజాగ్
వైజాగ్లో 2 times చేసింది అండ్ శ్రీకాకుళంలో ఒకసారి చేసింది అండ్ ఇది 4th time వావ్, ప్రైజెస్ గట్టిగానే తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇన్ఫో. థ్యాంక్ యూ. సో నా బ్యాక్ సైడ్ చూసుకుంటే కాంపిటీషన్ నడుస్తుంది, కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు బ్రీడ్స్ని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దాని బ్రీడ్ ఎంత క్వాలిఫైడ్ ఉంది, హైట్ వెయిట్ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నారు. చాలా టీవీస్లో మనం చూస్తుంటాం కదా, పెట్స్ మధ్యన కాంపిటీషన్ జరుగుద్ది, సో వాటి బ్రీడ్ చెకింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి అనమాట. చాలా బ్రీడ్స్ ఉన్నాయి లోపల, గేమ్ నడుస్తుంది, వాటి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది మరికొంతసేపట్లో. సో దాన్ని చూడడానికి జనాలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి ఇట్లా గేమ్స్, ఎలా కండక్ట్ చేస్తారు ఏంటి అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా రకాల ఒక బ్రీడ్స్ అయితే మనము ఆన్ ఫీల్డ్ చూడొచ్చు, వాటికి గేమ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ బయట కూడా కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. సో కొన్ని బ్రీడ్స్ మనకి తెలిసినవి ఉన్నాయి, కొన్ని అయితే మనకి తెలియని ఇంటర్నేషనల్ బ్రీడ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ కార్నివల్ వచ్చేసి 23rd and 24th జరుగుద్ది అనమాట. సో రేపు కూడా ఎవరైనా సరే మిస్ అయితే వచ్చి ఈ కార్నివల్కి వచ్చి అటెండ్ అయ్యి చూడొచ్చు ఎలాంటి డాగ్స్ ఉన్నాయి. అండ్ ఒకేసారి ఒకే చోట జస్ట్ మనం ఇక్కడికి వస్తే ఎన్నో రకాల యానిమల్స్ని మనం చూడొచ్చు. చాలామంది యానిమల్ లవర్స్ ఇంట్లో పెంచుకోవడానికి వీల్లేని వాళ్ళు, అరే మా ఇంట్లో ఒప్పుకోరు పెట్స్ పెంచుకుంటే, ఇన్ని రకాల బ్రీడ్స్ని చూడడం చాలా కష్టం అనుకునే వాళ్ళందరికీ కూడా వన్ సొల్యూషన్, వన్ స్టాప్ అంటే నేను మన నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఈ కార్నివల్ అని చెప్పేస్తాను. అంత బాగుంది. అంతేకాదు ఇక్కడ చాలా పెట్స్ని చూడొచ్చు, పెట్ ఫుడ్స్ కూడా అమ్ముతున్నారు, చైన్స్ కానీ బెల్ట్స్ కానీ ఇలా చాలా రకాలవి అమ్ముతున్నారు, షాంపూస్ ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది వచ్చి వాటి పెట్స్కి కావాల్సినవి ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, ఏ షాంపూస్ వాడితే బాగుంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా ఈ పక్కన మనం గ్యాలరీలో చూసుకుంటే ఇక్కడ ఆర్ట్ సంబంధించి కూడా ఉంది. ఆర్ట్స్ కూడా వేసి వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్ పెట్టి సేల్ చేస్తున్నారు. అండ్ చూద్దాం, వాళ్ళని కూడా అడుగుదాం. ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెయింటింగ్స్ అంట. సో దీని గురించి మాట్లాడదాం. మీ పేరు? అనిత అండి, ఫ్రమ్ విఎస్ఎల్ విజువల్ ఆర్ట్ గ్యాలరీ. సో ఈ ఆర్ట్ గ్యాలరీలో ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? లైక్ ఏంటి మీ ఆర్ట్ గ్యాలరీ స్పెషాలిటీ? యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ డిస్ప్లే చేయడము. ప్రవీణ్ గారు మనకు తెలుసు, సో ఆయన మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఒకసారి యానిమల్స్ పెట్ లవర్స్ది కూడా కొన్ని పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేయండి. ఇట్ గివ్స్ అ డిఫరెంట్ వైబ్ టు ద గెస్ట్స్ అండ్ ఆల్సో ఫర్ us also to be participated here, and we have displayed pet animals as well as different forms of arts. So they can come and enjoy. And tomorrow we are planning to have an art painting competition on pets. Wow. So if anybody are interested, they can join. ఇవన్నీ మీరే వేసినాయేనా లేదంటే ఎవరైనా వేసారా? మా హస్బెండ్ ఆర్టిస్ట్, ఆయన హరి గారు ఉన్నారు జనరల్గా. ఓకే, ఆయన అంతగా మాట్లాడారు. ఓకే ఫైన్. సో ఇట్స్ గుడ్. మాకు రెస్పాన్స్ కూడా బాగా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో ఐ ఫీల్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ రాదర్ సేల్. ఎనీవే స్టిల్ దెర్ ఈస్ అ టైమ్, ఒక రోజు ఉంది. సో లెట్ us see రేపు ఎలా ఉంటుంది రెస్పాన్స్. ఒక పిక్చర్ వేయడానికి ఎంత సేపు తీసుకుంటారు, ఎన్ని అవర్స్ తీసుకుంటారు? డిపెండ్స్ అండి, మూడుని బట్టి. ఒక రోజులో కంప్లీట్ కావచ్చు, 1 వీక్లో కంప్లీట్ కావచ్చు, 1 నైట్లో కూడా చేసిన రోజులు ఉన్నాయండి. సో మ్యాక్సిమం లైక్ ఇది ఒక పిక్చర్ చూసి యాస్టీజ్గా చేయడం అని అంటే లైక్ ఆయిల్ పెయింటింగ్ టైప్ అనాలా, ఏం పెయింటింగ్స్ అనాలి వీటిని? మీడియమ్స్ చాలా ఉంటాయండి మన దాంట్లో. ఇప్పుడు మేము డిఫరెంట్ మీడియమ్స్ చేస్తూ ఉంటాము. కొన్ని ఆయిల్స్ చేస్తాము, అక్రిలిక్స్, తర్వాత క్రేయాన్స్ తోటి, తర్వాత చార్కోల్ వర్క్స్ ఉన్నాయి, పెన్సిల్ వర్క్స్ ఉన్నాయి. సో మీడియమ్స్ అనేది ఒక డిపెండ్స్ అపాన్ ద థీమ్ ఆయన సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీడియమ్స్. బేసిక్గా ప్రైజెస్ ఎలా ఉంటాయి ఒకవేళ ఎవరైనా ఫర్దర్గా వచ్చి మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే? మా ప్రైజింగ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. మేము డిపెండింగ్ అపాన్ ద సైజ్ స్టార్ట్ చేస్తాము. మాది 10,000 ఆన్వర్డ్స్ ఇట్ రీచెస్ టు 3 lakhs 4 lakhs కూడా ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ వేర్ వి ఎగ్జిబిట్ అండ్ హౌ ద క్లయింట్స్ లైక్ ద పెయింటింగ్స్.
అండి. అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట కస్టమర్. చాలా బాగుంది నిజంగా. కొన్ని పెయింటింగ్స్ చూస్తే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, మెయిన్గా డాగ్స్వి. అంటే మనం ఏదో ఫోటో క్లిక్ చేసి పెట్టాము అన్న లుక్కే చాలా బాగుంది అందులో. చాలా చాలా బాగుందండి. సో హరి గారు, వెరీ గుడ్ ఆర్ట్ సార్, వెరీ గుడ్ ఆర్ట్. మీరు మాట్లాడితే బాగుంటుంది ఇక్కడికి వచ్చి. ఓకే ఫైన్. సో ఈ ఆర్ట్కి అంతా కారణం హరి గారు అనమాట, అక్కడ ఉన్నారు ఆయన. సో సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ మంచి ఆర్డర్స్ రావాలనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చికోటి ప్రవీణ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ ఇంకా ఒక 3 breeds ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన పెట్ ఓనర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం వీళ్ళ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది, ఈ కాంపిటీషన్స్లో ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు అని తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు తిరుపతి అండి, పూర్ణిమ కెనల్స్. మేము యాక్చువల్లీ బ్యాక్ 20 years నుంచి మేము డాగ్ బిజినెస్ అండ్ ప్యాషనేట్గా చేస్తున్నాము. ఇది గత 2 years నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మేము స్టాల్స్ పెట్టడం అండ్ మా డాగ్స్ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ మాది కెనల్ ఉంది. మేము మా కెనల్లో ఆల్ సర్వీసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి, A to Z సర్వీసెస్. కెనల్ పబ్లిసిటీ అండ్ డాగ్స్ కూడా ఇక్కడ వస్తే కొద్దిగా అందరికీ అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము స్టాల్ పెట్టి మా ఎక్స్పోజ్ చేసుకోవడం జరుగుతుందండి. సో మెయిన్గా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన బ్రీడ్స్ ఏమేమి బ్రీడ్స్ని తీసుకొచ్చారు కాంపిటీషన్కి? ప్రస్తుతానికి అయితే గ్రేట్ డేన్ అండి, అది ఇది గోల్డెన్ రిట్రీవర్ అండ్ జర్మన్ షెపర్డ్ అండ్ లాబ్రడార్ అండి. అది ఓకే 4 breeds తీసుకొచ్చారు. 4 breeds వస్తున్నాయి, ఇంకా వేరే బ్రీడ్స్ కూడా వచ్చేటి ఉన్నాయండి. ఓకే. సో అంటే లైక్ పార్టిసిపేషన్లో మీ బ్రీడ్స్ అన్ని ఇన్ని తీసుకొచ్చారు కదా, ఎన్ని ప్రైజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి, అలా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇది షో స్టాండర్డ్ షో కాదండి, యాక్చువల్లీ పెట్ షో. ఇది యాక్చువల్లీ ఎవరైనా ఇందులో మీరు యాజ్ అ పెట్ పేరెంట్గా ఎవరి డాగ్ అయినా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఆ విధంగా ఆర్గనైజ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది డాగ్ షో అంటే ఇది డాగ్ షో అనేది ఆల్మోస్ట్ ఇది ఛాంపియన్ డాగ్ అండి. ఇది ఛాంపియన్ డాగ్ అండి, దీని పేరు బ్రూనో అండి. అండ్ అది కూడా ఛాంపియన్ బ్లడ్ లైన్ డాగ్స్ అండి ఇవన్నీ. జస్ట్ ఇక్కడ క్వాలిటీ నాలెడ్జ్ గురించి అంటే క్వాలిటీ అవేర్నెస్ గురించి అని మేము పెట్టడం జరిగిందండి, మెయిన్ థింగ్ మాది. సో అంతేకాదంట వీళ్ళు ఫుడ్ గురించి కూడా చెప్తున్నారు, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు సతీష్ అండి. సతీష్ గారు చెప్పండి, మీరు ఏదో లైక్ ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు, దాని గురించి క్లియర్గా చెప్పరా? అవునండి, ఇవాళ రేపట్లో డాగ్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీకే మెయిన్ రీజన్ వచ్చేసి ప్యాకెట్ ఫుడ్స్ అండి. దీనికి రైవలరీగా మేము స్టార్ట్ చేసింది కాన్సెప్ట్ వచ్చేసి 100% ఆర్గానిక్ డైట్ ప్రకారంగా మేము ప్రమోట్ చేస్తున్నాం. సో ఇందులో వచ్చేసి రియల్ చికెన్, రియల్ మటన్ కానీ ఏదైనా రియల్ మీట్తో ఇంగ్రీడియంట్స్తో పాటు వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ ఉంటాయి. సో దాంట్లో ఏంటి అంటే డాగ్కి ఇంటర్నల్ ఆర్గన్స్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, దానివల్ల లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డాగ్కి. సో ఆ కాన్సెప్ట్గా ఒక రైవలరీగా తెద్దాము, ఎందుకంటే 20 years బ్యాక్ వి డెంట్ హ్యాడ్ ఎనీ రెడీమేడ్ ఫుడ్స్ అండి. సో ఆ 20 years బ్యాక్ జనరేషన్లో ఉన్న డాగ్స్ వచ్చేసి 15 years, 16 years అప్ టు 20 years వరకు సర్వైవల్ అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్స్లో డాగ్స్ నాట్ మోర్ దెన్ 9 years or 10 years సర్వైవల్ అవ్వట్లేదు. దానికోసం యాజ్ అ పెట్ లవర్ నేను గత 20 years డాగ్ పెంచుతాను, యాజ్ అ డాగ్ లవర్, డాగ్ బ్రీడర్ లాగా ఒక కాన్సెప్ట్తో తెచ్చి నేను ఇది ఇంప్లిమెంట్ చేశాను మార్కెట్లో. సో ఇది రీసెంట్గా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేశాను. ఇది డోర్ టు డోర్ హోమ్ డెలివరీకి సప్లైతో పాటు మేము దీన్ని ఎంకరేజ్ చేద్దామని ఒక కాన్సెప్ట్తో ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగిందండి. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పెట్ పేరెంట్స్కి అవేర్నెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ అవుతారు, ఎడ్యుకేట్ అయ్యి ఒక డాగ్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా దాని లైఫ్ స్పాన్ ఎలా పెంచుకోవాలని చెప్పి ఈ కాన్సెప్ట్ వల్ల వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ పెట్స్ని హ్యాపీ పెట్స్ లాగా చూడగలుగుతారు. ఓకే. సో చాలా నిజంగానే ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ తోటే వచ్చారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఇన్ఫో. సో చూసారు కదా, చాలా బాగుంది. వీళ్ళు రేపు కూడా అవైలబుల్గా ఉంటారు. ఈ కార్యక్రమం 23rd and 24th నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ డాగ్స్ గురించి పెంచుకుంటున్న వాళ్ళు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మీకు ఈ కార్నివల్కి వస్తే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్ టు కమ్ అండ్ వాచ్ హియర్. బ్యూటిఫుల్ పెట్స్ కలెక్షన్ ఉంది, చూడొచ్చు. సో ఇంత మంచి కార్నివల్ని మన అందరికీ అందించినటువంటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం, ఆయన విషయాల్లో తెలుసుకుందాం కార్నివల్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటని. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కార్నివల్ని మాకు అరేంజ్ చేసినందుకు. దాని గురించి మీ మాటల్లో. మై ప్లెజర్ అండి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ కెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పెట్ కార్నివల్కి మన రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా విపరీతమైన జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు రావడం జరిగింది. చాలా ఆనందం వేస్తుంది ఇంతమంది జనాలను చూస్తుంటే. ప్రకృతి పట్ల, జంతువుల పట్ల ఒక బాధ్యతగా ఉండి మనం వాటితో సహజీవనం చేస్తేనే మన జీవితం, మన భవిష్యత్తు తరానికి ఒక మంచి మెసేజ్ మనం ఉండగలుగుతామని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ యొక్క షో కండక్ట్ చేస్తున్నాం.
సో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఒక 600 డాగ్స్ వరకు వచ్చినాయి, 350 క్యాట్స్ వచ్చినాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా క్యాట్స్ రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా యొక్క ఎగ్జాటిక్ యానిమల్స్ కూడా ఉన్నాయి. సో అందరు కూడా చూసి ఆనందిస్తున్నారు, కొందరు టచ్ చేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది కంటిన్యూగా ఎన్నో ఇయర్ నుంచి మీరు రన్ చేస్తున్నారు? ఇది ఇప్పుడు ఎన్నోది మీకు? ఇప్పుడు ఇది మాకు ఈ టీసీఏ పెట్టేసి లాస్ట్ ఇయర్ ఫస్ట్ షో, ఇది సెకండ్ షో. ఫస్ట్ ఇయర్ షో రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ ఉందా? చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ రెస్పాన్స్. ఈ ఇయర్ కూడా బాగుంది. ఇవాళ ఉంటుంది, రేపు కూడా ఉంటుంది, రేపు ఈవినింగ్ 10 వరకు కూడా ఉంటుంది. స్పెషల్ అట్రాక్షన్గా హార్స్ డాన్సెస్, క్యామెల్ డాన్సెస్, సాయంత్రం ఒక సదర్ ప్రోగ్రామ్, లోకల్ సదర్ ప్రోగ్రామ్, మన దున్నపోతులని కూడా చూపించాలి. మన ఒక కల్చర్లో భాగంగా ఉండే సదర్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్గా జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వి విష్ ఇంకా చాలా మంది రావాలి, మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా చూశారు కదా ఎన్నెన్ని బ్రీడ్స్ ఉన్నాయి, ఎన్నెన్ని వెరైటీ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి. ఇదంతా కూడా తెలంగాణ కెనైన్ అసోసియేషన్ వారు అరేంజ్ చేసినటువంటి పెట్ కార్నివల్లో, అది కూడా నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి, ఎన్ని స్నేక్స్, రెప్టైల్స్, బర్డ్స్, స్వాన్స్, దున్నపోతులు, వంటే, హార్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్, ఇలా చాలా ఉన్నాయి. డాగ్సే కాదు, క్యాట్స్లో కూడా చాలా రకాలని చూసాము. సో ఇది ఈ రోజు మాత్రమే కాదు, రేపు కూడా అందుబాటులో ఉంటుంది. 23, 24న ఈ కార్నివల్ అన్నది అందుబాటులో ఉంటుందన్నమాట. ఎన్నో రకాల వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ పెట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి News 360.